హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో పొట్లకాయలో పాలు వేసి కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. పొట్లకాయ అయితే చాలా మంచిదండి హెల్త్కి. అధిక ఫైబర్ ఉంటుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. నేనైతే కర్రీకి 2 పొట్లకాయలు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి ఆ తర్వాత దీనిపైన ఉన్నటువంటి పొట్టును చెక్కేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా చెక్కోవచ్చు, లేదా పేలర్తోనైనా తీసేసుకోవచ్చు. పొట్టంతా తీసేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉన్నాయి కదా, అప్పుడు శుభ్రంగా కడిగేసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, లోపల వైట్గా ఉంది కదా, దాన్ని 2 బద్దల కింద కట్ చేసి ఈ విధంగా లోపల ఉన్న గింజలు అలాగే ఈ తీగలా ఉంది కదండి, ఇదంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వాటర్లో వేసి కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకోండి. కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు నూనె అయితే వేసాను నేను. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేసుకోండి, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఈ 2 చిటపటలాడిన తర్వాత శనగపప్పు అలాగే మినపప్పు, నేనైతే శనగపప్పు వేయలేదు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయండి. తర్వాత కొద్దిగా 2 ఎండుమిర్చిని ఈ విధంగా చీలిక కట్ చేసుకుని వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎండుమిర్చి కావాలితే 3 అన్నా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి 2 వేసాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలను అందులో వేసేయండి. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా డిహైడ్రేషన్ అయినప్పుడు, ఒంట్లో వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఇది తింటే మనకి చలవ చేస్తుంది అనమాట. ఇందులో కూడా వాటర్ అనేది బీరకాయలో లాగే వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకోండి, మగ్గిపోతుంది ముక్క చక్కగా. ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టండి. 10 నిమిషాల్లో మనకి చక్కగా మగ్గిపోతుంది మొక్క. లేతవండి ఇవి, లేతవి అయితేనే బాగుంటుంది పాలు వేసి వండడానికి. ఇంకా వాటర్ వేయకూడదు అనమాట, ఓన్లీ పాలే వేస్తాను నేను. చూడండి చక్కగా మగ్గింది. ఇప్పుడు కూడా దీనికి చిన్న మంటే పెట్టాలండి, పెద్ద మంట పెట్టామనుకో మాడిపోతుంది. పాలేసి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక మగ్గిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు పసుపు వాసన రాకుండా మగ్గనివ్వాలన్నమాట. ఇదిగోండి మగ్గిపోయింది కదా. తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఒకసారి బాగా కలుపుకోండి. ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మళ్ళీ కారం వేసుకోండి. 1 స్పూన్ కారం అయితే వేసాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. కారం ఈ ముక్కకి పట్టే వరకు మనం ఈ విధంగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి 5 నిమిషాల్లో మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయింది. చూడండి నూనె అనేది పక్కకు వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పటికీ మనకి మొక్క బాగా మెత్తగా ఉడికిపోయినట్టే, ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. తర్వాత కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వేసుకోండి. టీ గ్లాసులు వేస్తున్నాను నేను. మంట చిన్నదే ఉండాలి, తిరిగిపోయినట్టు అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఈ పాలంతా ఈ మొక్క పీల్చుకునే వరకు ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే మాత్రం ఇవ్వండి. ఈ ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది మనకి చపాతీలో కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.